ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్బీ నగర్ వేదికగా నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి వేదన దీక్షని ఈ రోజు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు మరియు తెలంగాణ లోహితగా పేరు పొందినటువంటి కాజం సత్యనారాయణ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు బైరి శేఖర్ గారు, ఆయలి వెంకన్న గారు మరియు వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసి వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళినారు. ఈ రోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా విద్యార్థి వేదన దీక్షను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 7 అనేటువంటి ఒక కొత్త జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాలేజీలకు నేరుగా వచ్చేటువంటిది. అక్కడ నుండి కాలేజీలు విద్యార్థుల నుండి ఫీజు ముక్కబెట్టి వసూలు చేయకుండా డైరెక్ట్ గా కాలేజీలు ప్రభుత్వం మధ్య కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుండే. ఈ జీవో నంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థుల యొక్క ముక్కు పిండి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెట్టి ఫీజులు కట్టి ఉన్నత విద్యను విద్యార్థులకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మీరు ప్రభుత్వం ఎప్పుడో మేము చెల్లిస్తాం విద్యార్థులకు, మీరు మాత్రం కాలేజీలకు ఫీజులు కట్టుకుంటేనే మీరు చదువుకోవాలి, లేకపోతే లేదు అనేటువంటి విధానంగా వ్యవహరిస్తూ ఈ జీవో నంబర్ 7 తీసుకొచ్చింది. ఇది పూర్తి విద్యార్థులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి జీవో, ఉన్నత విద్యను విద్యార్థులకు అందకుండా చేసేటువంటి జీవో ఇది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజుని ప్రభుత్వం చెల్లించకుండా ఇప్పటి వరకు 2.5-3 సంవత్సరాలు 3 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 7,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కానీ 1,50,000 కోట్ల విలువైనటువంటి మూసీ ప్రక్షాళన ఇది అత్యవసరం కాదు, ఎమర్జెన్సీ కానే కాదు. కానీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఇక్కడ చేపట్టింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాలకు గ్రీన్ ఫీల్డ్ హైవేల పేరుతోటి భూములు సేకరించేసి మేఘాల మీద పనులు చేస్తా ఉంది. ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్రమంగా ఖర్చు పెడుతూనే ఉంది. ఇప్పుడు ఇవేవి కూడా ఎమర్జెన్సీ కాదు, అత్యవసరం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతున్నా, విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, ఉన్నత విద్య కొనసాగించలేకపోతున్నా, కేవలం 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యంగా వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం. ఇదే విధంగా కొనసాగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని ప్రభుత్వ పథకాలలో కూడా ఇదే వైఖరిని అవలంబిస్తా ఉంది.